ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయం 28 నుండి 30 వరకు వ్రాయబడిన సువార్త వాక్యవచన భాగములై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సువార్త ఈ వాక్యవచనాలు నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ఆ మాటలు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరొత్తులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరి పేతురు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానమును చెప్పుచు తనను ఆనాడు వెంబడించుచున్న శిష్యులకును తనను విశ్వసించుచున్న వారికి ఆనాడు యేసు ప్రభువారు ఇచ్చిన వాగ్దానముగా ఈ వాగ్దానమును మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ సువార్త వాక్యవచనములో ప్రభు చెప్పినటువంటి మాటలను మనం కొంత పరిశీలిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, నా నిమిత్తము సువార్త నిమిత్తము విడిచినవాడు అని మనం చూడగలం. ప్రియులారా, విషయాలు గమనించండి. ప్రభు అయితే విడువమని చెప్పలేదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, పేతురే మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఈ సందర్భంలో చెప్పుటను మనం చూడగలం. ప్రియులారా, విషయాలు గమనించండి. ప్రభు ఆయనతో పాటు కలిసి సంపూర్ణ సేవను చేటుకు ప్రారంభములో, అంటే యేసుప్రభు వారు పరిచర్యను ప్రారంభించిన ఆ ప్రారంభములో మరి పేతురుతో ఆయన ఏమన్నారంటే మరి వారి యొక్క వలలు విడిచి రమ్మనంటూను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అంతేకాదు యేసుప్రభు వారు మరి మొదటి స్థానము తనకి ఇయ్యమన్నట్లు వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి కుటుంబాలను ప్రేమించవద్దని యేసుప్రభు వారు చెప్పలేదు. అక్కడ ఏమంటారంటే మత్తయి సువార్తలో నాకంటే ఎక్కువగా ప్రేమించవద్దని ఆయన చెప్పారే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన సృష్టికర్త గనుక, ఆయనే దేవుడు గనుక మొదటి స్థానాన్ని ఆయన వెంబడిస్తున్నవారు, ఆయన్ని విశ్వసించిన వారు, ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్నవారు మొదట స్థానము, మొదట ఆ ఒక ప్రేమను ఆయనకే ఇవ్వాలనేటటువంటి మరి ఆయనకే చెందేటట్లు మరి వారు కలిగి ఉండాలని ప్రియా దేవుని బిడ్డలారా చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది కూడా వారి దీవెన కొరకే ప్రభు చెప్పిన మాటలే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా మరి వేరే రకమైనటువంటి మరి ఉద్దేశంతో ప్రభు చెప్పలేదు. ప్రియులార, విషయాలు గమనించండి. అయితే క్రీస్తు నిమిత్తం సువార్త నిమిత్తం మరి కొంతమంది కుటుంబీకులే ప్రియా దేవుని బిడ్డలారా తోలనాడుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే వారు ఎలా తోలనాడుతూ ఉంటారంటే ప్రియా దేవుని బిడ్డలారా, నీకు క్రీస్తు కావాలంటే నీకు చెందింది ఏది, నీకు రావలసింది నీవు మర్చిపోవడమే. మేము కావాలంటే మేము చెప్పినట్లు చేస్తే నీకు రావలసింది నీకు చెందింది నీకు ఇస్తామని అంటూ ఉంటారు. ప్రియార, విషయాలు గమనించండి. ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తారో, ఎవరైతే విశ్వసించిన క్రీస్తు యొక్క ఆ సువార్తను ప్రకటిస్తూ క్రీస్తు పనిలో మరి క్రీస్తు సాక్షులుగా జీవిస్తూ ఉంటారో వారి యొక్క కుటుంబీకులు ఈ రకంగా వారి ఎడల మరి ఇటువంటి ఆ ఒక పరిస్థితులు వారు కలిగి ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇలాంటి మరి అభిప్రాయాలు వారు వ్యక్తపరుస్తూ ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరి విషయం అంటే క్రీస్తు నిమిత్తం, ఆయన సువార్త నిమిత్తం, ఆయన కొరకు మరి బ్రతకడానికి నిర్ణయించుకున్న వారి విషయమే కొంతమంది అలాగా స్పందిస్తూ ఉంటారు. ప్రియులార, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి షరతుల సందర్భంలోనే కొందరు క్రీస్తు నిమిత్తం ఆయన సువార్త ప్రకటించుట మానక ఉండుటను బట్టి వారికి చెందినవి దూరం అవుతాయే తప్ప స్వాభావికముగా ఎవరు విడిచిపెట్టరు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఇదే అర్థాన్ని ప్రియా దేవుని బిడ్డలారా విడిచినవాడు అనేటటువంటి మాటగా
మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. క్రీస్తు నిమిత్తం హింసలు కలుగుతాయి, సొంత వారు దూరం అవుతారు, వారి విశ్వాసం వేరుగా ఉండుటను బట్టి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే నీ విశ్వసించిన విశ్వాసాన్ని బట్టి కానీ ప్రభు ఇలాంటి పరిస్థితుల మధ్య తనను వెంబడించు వారికి, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చు వాగ్దానమే ఇహమందు అన్నదమ్ముల, అక్క చెల్లెండ్రులు, తల్లులు అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయ పిల్లలను దేవుడు నీకు అనుగ్రహించడమే కాకుండా వారి ద్వారా, ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయ ప్రేమను నూరంతులుగా నీకు దయచేయుదునని, ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు శిష్యులందరికీ ఇచ్చినటువంటి ఈ వాగ్దానము ద్వారా ఆయన ఈ ఉదయకాల సమయంలో మనతో ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. అంతేకాదు, రాబో లోకమందు నిత్యజీవమునిచ్చుదనని ఈ వాగ్దానము ద్వారా, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో మన సొంత వారే మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే, క్రీస్తుని మనం విశ్వసించిన విధానాన్ని బట్టి, ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు సాక్షులుగా ఆయన సువార్త పరిచర్యలో ఆయన కొరకు బ్రతుకుతున్న ఆ పరిస్థితులను బట్టి మరి వారి యొక్క విశ్వాసం వేరుగా ఉంటుంది. నీ విశ్వసించిన విశ్వాసం క్రీస్తులను కొనసాగిస్తూ ఉంటావు గనక అది కొంత వారికి ఇబ్బందికరంగా ఉండుటను బట్టి వారు ఏం చేస్తూ ఉంటారంటే, కొన్ని సందర్భాల్లో నిన్ను మరి దూరంగా ఉంచే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ సొంత కుటుంబీకులు ఒకవేళ నీకు దూరము కావచ్చు, ప్రియా దేవుని బిడ్డలారా. అంటే క్రీస్తు నిమిత్తం, ఆయన సువార్త నిమిత్తం, ఆయన వాక్యము నిమిత్తం, ఆయన పరిశుద్ధత నిమిత్తం, ఆయన నిమిత్తం ఒకవేళ వారు నిన్ను దూరంగా పెట్టవచ్చు, లేకపోతే దూరం అవ్వచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, అంత మాత్రాన ప్రభు నిన్ను విడిచిపెట్టడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మ సంబంధమైన మరి ఆ ఒక అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, మరి ఆత్మీయ పిల్లలను ప్రభు ఇచ్చి వారి ద్వారా ఆత్మీయ ప్రేమను సొంత వారి కన్నా ఎక్కువగా నీ ఎడల చూపించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. అంతేకాకుండా పరలోక కుటుంబంలో కూడా మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కుటుంబాన్ని పరిశుద్ధుల కుటుంబాన్ని ప్రభు నీకు అనిశ్చిత్తములు ఆయన ఇచ్చిదనని కూడా ఆయన ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు మనకు దూరం అవుతూ ఉన్నప్పటికీ, ప్రియా దేవుని బిడ్డలారా, మనమైతే స్వాభావికంగా దీన్ని దూరం చేసుకోము. కానీ కొన్ని దూరం అవుతూ ఉన్నప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు నిమిత్తం, ఆయన సువార్త నిమిత్తం ప్రభు అంటున్నాడు, అవి దూరమైన నేను నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఇహమందు కానీ పరమందు కానీ నూరంతుల దీవెనలు, పరిపూర్ణమైన దీవెనలు, మరి శాశ్వత నిత్య జీవాన్ని కూడా నేను నీకు ఇవ్వబోతున్నానని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఇహమందు కూడా దేవుడు నీకు ఇచ్చే సమాధానం నూరంతులుగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చే సంతోషం నూరంతులుగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది, మెండుగా అది ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని ద్వారా నీకు అది అనుగ్రహించబడుతుంది కనుక ఇట్టి దీవెనకరమైనటువంటి దీవెనలు మరి ఇచ్చేదనని ఈ వాగ్దానము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానాన్ని విశ్వసిద్దాం. దేవుడు కోరే ఆత్మీయతలో మనం ముందుకు వెళ్తూ ఈ వాగ్దానంలో ఉన్న దేవుని యొక్క దీవెనలు మనం అనుభవిద్దాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభు, జీవాధిపతి అనే ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. దేవా, అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మా ప్రియులను ఈ కడవర దినాలు ఈ విధంగా బలపరచడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విని మా ప్రియులను మీరు దీవించండి. ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల, భద్రత, వారు తలపెట్టే కార్యాలు సఫలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ఈ మాటలు విన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడు నడిపించు కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించును గాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపును గాక. ఆమేన్, ఆమేన్.